హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్ పేపర్ 2లోని ఇంగ్లీష్ సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇది సాధారణ సిలబస్ కాదు. గవర్నమెంట్ ఈసారి తీసుకున్న బిగ్ డెసిషన్ వల్లే సిలబస్ అనేది మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియంగా మారిపోయింది కాబట్టి ఇంగ్లీష్ ప్రాముఖ్యత పెరిగింది. అందుకే ఈసారి ఇంగ్లీష్ సిలబస్లో కొత్త చాప్టర్లు యాడ్ చేయబడ్డాయి. మరికొన్ని లోతుగా అడుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ మీ మార్క్స్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అవుతుంది. మరియు ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు స్కిప్ చేస్తే మీరు టెట్లో ఇంగ్లీష్లో మార్క్స్ కోల్పోయినట్టే. ఇంత స్పష్టంగా, ఇంత ప్రాక్టికల్గా ఒక్కో టాపిక్కి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఉదాహరణలతో ఎవరు చెప్తారు? ఒకసారి ఆలోచించండి. ఇది కేవలం సిలబస్ ఎక్స్ప్లెనేషనే కాదు, ఇది మన ఛాలెంజింగ్ వీడియో. మనం ఇప్పుడు సిలబస్లో ఒక్కో టాపిక్ తీసుకొని దానికి అర్థం ఏమిటి, అది ఏ టైప్ క్వశ్చన్గా వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే లైవ్గా పీడిఎఫ్లో చూపిస్తూ నేర్చుకుందాం. ఇది మీకు టెట్కు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా డిఎస్సిలో ఇంగ్లీష్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది కేవలం ఎస్ఏ బయాలజీ వాళ్ళకి కాదండి, ఎస్ఏ కావచ్చు, హెచ్జిటి కావచ్చు, ఎవరికైనా ఉపయోగపడే సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక లైన్ మిస్ అయినా మీకు ఒక మార్క్ మిస్ అవుతుంది. ఇలాంటి లైవ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అన్ని డిఎస్సి గ్రూప్స్లోనూ మీకు తెలిసిన ప్రతి టెట్ డిఎస్సి ఆస్పిరెంట్కి మన ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా నా గత వీడియోలు చూసి నన్ను ఆదరించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఇంకా డీటెయిల్గా సబ్జెక్ట్లోకి వెళ్దాం. మొదటగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటప్పుడు మీరు బుక్ తీసుకొని రాసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే ఇలా ఎవరు మీకు చెప్పి ఉండరు కాబట్టి ఒకసారి మీరు బుక్ తీసుకొని రాసుకోండి. మొదటగా వచ్చేసి సినోనిమ్స్ అంటారు. సినోనిమ్స్ అంటే ఏంటి సార్ అర్థం? ఒకే పదానికి సమానార్థక పదం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మనము నానార్థాలు అంటారు. ఈ సినోనిమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు, మనం రికగ్నైజ్ చేయాలంటే గుర్తించాలన్నమాట. సినోనిమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాపీ అండ్ గ్లాడ్. అంటే హ్యాపీ, గ్లాడ్ అనే రెండు కూడా ఒకటే, కానీ వీటికి అర్థం ఏంది? సంతోషం అని. నెక్స్ట్ రెండోది ఏమడిగాడు? యాంటానమ్స్ అంటే ఏంటంటే వ్యతిరేక అర్థ పదాలు. ఉదాహరణకి బిగ్ అని ఉంది. బిగ్కి వ్యతిరేక పదం ఏంటి? స్మాల్. అదే కదా, యాంటనమ్స్ అంటే అర్థం ఏంటండి? వ్యతిరేక పదాలు. మూడవదిగా చూసుకున్నట్లయితే హోమోఫోన్స్. హోమోఫోన్స్ మీన్స్ ఒకే ఉచ్చారణ కానీ అర్థం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పొచ్చు సార్ మనం హోమోఫోన్స్కి? TOO 2, TOO 2, TO 2. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అనేది ఎలా ఉంది? ఒకటే, కానీ అర్థం అనేది TOO 2 అంటే 2 అని అర్థం కదా. 3 పదాలు ఒకేలా వినిపిస్తున్నాయి కానీ అర్థాలు వేరు. తర్వాత చూసుకున్నట్లయితే మనము హోమోనిమ్స్ అంటారు. హోమోనిమ్స్ అంటే ఏంటంటే పర్యాయ పదాలు. ఒకే పదానికి 2 వేరు వేరు అర్థాలు ఉండడాన్ని ఏమంటారంటే హోమోనిమ్స్ అంటారు. తెలుగులో వీటిని పర్యాయ పదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్. బ్యాంక్ అంటే ఏముంటుంది మనకు గుర్తు రావాలి? మనీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అండ్ రివర్ బ్యాంక్స్ అని అంటారు కదా, అది. తర్వాత నెక్స్ట్ ఏముంది? ఐడమ్స్ అండ్ ఫ్రేజెస్. వాట్ ఈస్ ద ఐడమ్స్ అంటే ఏంటంటే సామెతలు. తెలుగులో మనకు సామెతలు ఉంది కదా చాప్టర్. అదేవిధంగా ఫ్రేజెస్ అంటే ఏంటంటే వాక్య ప్రయోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పీస్ ఆఫ్ ఏ కేక్, ఇదేంటనేది ఒక సామెత. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వెరీ ఈజీ అని, అంటే చాలా ఈజీ పని. నెక్స్ట్ ఏముంది? ఫ్రేజల్ వెబ్స్. ఫ్రేజల్ వెబ్స్ అంటే ఏం లేదండి, వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కలయికని ఏమంటారంటే ఫ్రేజల్ వెబ్స్ అంటారు. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే లుక్ ప్లస్ ఆఫ్టర్ ఏమవుతుంది? లుక్ ఆఫ్టర్. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఫ్రేజల్ వెబ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ కేర్ ఆఫ్ అంటే జాగ్రత్తగా చూసుకోవడాన్ని ఏమంటారంటే లుక్ ఆఫ్టర్ అంటారు. లుక్ ఆఫ్టర్కి మీనింగ్ ఏంటంటే టేక్ కేర్ ఆఫ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పెల్లింగ్స్.
స్పెల్లింగ్స్ ఏంటంటే సరైన అక్షర క్రమాన్ని ఏమంటారంటే స్పెల్లింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్ అని ఉంది. రిసీవ్ చూసుకున్నట్లయితే రిసీవ్ ఉంది, RECIEVE రిసీవ్, ఇది రాంగ్. RECEIVE అనేది కరెక్ట్ అనమాట. ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కోసం వాళ్ళు ఇస్తారు, మనం వాటిని గుర్తించి చేయాలి. ఇంకా 8వదిగా చూసుకున్నట్లయితే వర్డ్ ఫార్మేషన్, సఫిక్సేషన్, ప్రిఫిక్సేషన్, అన్స్క్రాంబ్లింగ్ లెటర్స్, కన్వర్షన్ ఆఫ్ వెబ్, నౌన్ వైస్ వెర్సా, నౌన్ అడ్జెక్టివ్ వైస్ వెర్సా, కాంపౌండ్ వర్డ్స్. అంటే ఏం లేదండి, ఇక్కడ కొత్త పదాన్ని తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ అని ఇచ్చాడు, దానికి ఏం రాయాలంటే కైండ్నెస్. హ్యాపీ అని ఇస్తే అన్హ్యాపీ, అంతే కదా, అలా రాయాలన్నమాట. ఇది వర్డ్ ఫార్మేషన్ అంటే సింపుల్ అదే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్, అంటే తెలుగులో వీటిని ఏమంటారంటే ఏకవచనం మరియు బహువచనం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? సింగులర్ వర్డ్ ఈజ్ బుక్, ప్లూరల్ వర్డ్ ఏంటి? బుక్స్. అదేవిధంగా సింగులర్ వర్డ్ చైల్డ్, ప్లూరల్ వర్డ్స్ ఏంటి? చిల్డ్రన్. ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు బుక్ తీసుకొని రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉండడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అంటే వాక్యానికి బదులుగా ఒకే పదాన్ని వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఇస్తాడు, అలా సెంటెన్స్కి కాకుండా దాన్ని ఒక పదంగా వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హూ ట్రావెల్స్, ఒక పర్సన్ ట్రావెలింగ్ చేస్తున్నాడు, దాన్ని సింపుల్గా ఒక పదంలో ఎలా చెప్పగలము? ట్రావెలర్ అంటారు, అంతేగా. దీన్ని ఏమంటారంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొల్లాకేషన్స్ అంటారు. ఏంటంటే ఇది కొల్లాకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కలిపి వాడే పదాలను ఏమంటారంటే కొల్లాకేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ పెయిర్స్ అనమాట. అంటే మేక్ ఏ డెసిషన్ అండ్ డూ హోంవర్క్ అంటారు. అయితే ఇందులో మేక్ ఏ డెసిషన్ అంటారు కానీ డూ డెసిషన్ అంటారు. అంటే నువ్వు డెసిషన్ తీసుకో అని అంటారు కానీ నువ్వు డెసిషన్ చెయ్యి అని అంటారు అనమాట. ఇలాంటి వాటిని ఏమంటారంటే కలిపి వాడే పదాలు లేదా కొల్లాకేషన్స్ అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటంటే స్థానం తెలిపేటువంటి సత్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ అనమాట, అలా. నెక్స్ట్ వచ్చేసి ఎనాగ్రామ్స్ అంటారు. నెక్స్ట్ ఏంటండి? ఎనాగ్రామ్స్ అంటే ఏం లేదండి, అక్షరాల క్రమం మార్చి కొత్త పదాన్ని తయారు చేయడం. ఏం చేయాలి? అక్షరాల క్రమాన్ని మార్చి కొత్త పదాలను తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ ఏంటి సార్? ఎనాగ్రామ్స్కి లిజన్ అని ఉంది, LISTEN, లిజన్. దాన్ని కొత్త పదంగా తయారు చేయాలంటే ఏం చేయాలంటే సైలెంట్, SILENT, అదే కదా. ఆ పదం నుంచి మరొక కొత్త పదం అనేది తయారవడం అనేది జరిగింది. దీన్ని ఏమంటారంటే ఎనాగ్రామ్స్ అంటారు. ఫ్రెండ్స్, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను మీ అండర్స్టాండింగ్ కోసం. చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడుతుంటారు, నేను కూడా వాళ్ళలో ఒకరిని, కానీ నేను నేర్చుకొని మీకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిగర్ ఆఫ్ స్పీచ్. వీటినే తెలుగులో మనం ఏమంటారంటే అలంకారాలు అంటారు లేదా కవితా ప్రయోగాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలీ. సిమిలీ అంటే ఏంటంటే అర్థము ఈ అలంకారానికి యాజ్ బ్రేవ్ యాజ్ ఏ లయన్. ఏంటంటే యాజ్ బ్రేవ్ యాజ్ ఏ లయన్ అంటే సింహంలా ధైర్యవంతుడని మనము పోల్చడం జరుగుతుందన్నమాట. వీటిని ఏమంటారంటే ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో పార్ట్, ఇందులో గ్రామర్ పార్ట్ ఉంటుందండి. ఏదైతే మనం ఇప్పటి వరకు ఈ 14 సబ్ హెడింగ్స్ చెప్పుకున్నామో వొకాబులరీలో, ఇందులో 8 నుంచి 10 మార్క్స్కి వచ్చేటువంటి అవకాశం ఉందండి. 8 నుంచి 10 వరకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొత్తగా ఏం చేర్చారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. మొదటగా సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ అనేది లాస్ట్ టెట్కి లేదండి. నెక్స్ట్ కొల్లాకేషన్స్ అనేది లాస్ట్ టెట్కి లేదు. నెక్స్ట్ ఇంకేం చేంజ్ చేశారు సార్ అంటే ఆర్డినల్ నెంబర్స్ కూడా లాస్ట్ టెట్కి సిలబస్లో లేదు, కొత్తగా యాడ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా లాస్ట్ టైం లేదు, ఈ టెట్లో కొత్తగా యాడ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా కొత్తగా ఏమేమి యాడ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు గ్రామర్.
గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మొదటి పార్ట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే ఒక వాక్యం ఉంది లేదా వన్ సెంటెన్స్, ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి పదాల రకాలు ఏంటని తెలిపేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ వేటిని చెప్పొచ్చు సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు అంటే? వాట్ ఈజ్ ద వెర్బ్, వాట్ ఈజ్ ద నౌన్, అడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తాయి. రెండవదిగా చూసుకున్నట్లయితే ఏముంది, ఆర్టికల్స్. మీకు అందరికీ తెలిసింది ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ది. ఏ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏ క్యాట్. అదేవిధంగా యాన్ ఎప్పుడు ఉపయోగిస్తామండి, యాన్ యాపిల్. అదేవిధంగా ది సన్, ది ఎప్పుడు ఉపయోగిస్తాం, ది సన్కి ఉపయోగిస్తాం. ద మూన్ లుక్స్ బ్యూటిఫుల్, దీనికి ఉదాహరణ ఏం చెప్పొచ్చు ఒక ఆర్టికల్గా, ది మూన్ లుక్స్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెన్సెస్. టెన్సెస్ అంటే ఏం లేదంటే టెన్సెస్ నథింగ్ బట్ కాలాలు. అంటే తెలుగులో మనకు ఉంది, ఈ సిలబస్ కూడా తెలుగులో ఉండేది. ఉదాహరణకి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఐ ప్లే అనేది ఏంటంటే ప్రజెంట్ టెన్స్, ఐ ప్లేడ్ అంటే పాస్ట్ టెన్స్, అంటే నేను ఆడేసానని. ఐ విల్ ప్లే అనేది ఏంటంటే నేను ఆడతాను అనేది ఏంటంటే అది ఫ్యూచర్. టెన్సెస్ అంటే 3 టైప్స్ ఉంటాయి, ఇది ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి, టోటల్ 12 ఉంటాయండి. 12 ఉంటాయి. టెన్సెస్ ఎన్ని ఉంటాయంటే 12 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాయిస్. వాయిస్ అనేది సాధారణంగా లాస్ట్ టైం అంటే వాయిస్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంతే, ఇక్కడ ఏం లేదు. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇందులో చూసుకున్నట్లయితే తెలుగులో వీటిని ఏమంటారు అంటే కర్తరి, కర్మని వాక్యాలు అని ఉంటాయి. నేను తెలుగు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగుకి దీనికి డిఫరెన్స్ ఏంటి, తెలుగులో ఎలా చేయాలి, ఇంగ్లీష్లో కర్తరి, కర్మరి వాక్యాలు అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎలా అనేది నేను చెప్తాను. ఉదాహరణకి చూసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్ని చూసుకున్నట్లయితే షీ రైట్స్ ఏ లెటర్ అనేది యాక్టివ్ వాయిస్ అండి. దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలంటే ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హర్. ఇలాంటివి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ అంటే ఏంటంటే వాక్యాన్ని మార్చడం అన్నమాట. యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని ఏం చేయాలంటే పాజిటివ్ వాయిస్లోకి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ 5వదిగా చూసుకున్నట్లయితే రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. దీన్ని ఏమంటారు అంటే తెలుగులో ప్రత్యక్ష అంటే పరోక్ష వాక్యాలు అంటారు. ఇది కూడా తెలుగులో ఉంది సిలబస్. ఇందులో వచ్చేటి అసర్టివ్, ఇంట్రాగేటివ్ అండ్ ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ అండ్ ఆపరేటివ్ సెంటెన్సెస్ అని ఇందులో ఉంటాయి. ఇందులో డైరెక్ట్ స్పీచ్కి ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే మనం హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ. అతను ఏం చెప్తున్నాడు, నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. దీన్ని ఇండైరెక్ట్గా చెప్పాలంటే హీ సెడ్ దట్. ఈ హీ సెడ్కి పక్కన ఏం యాడ్ అవుతుందండి, దట్ అనేది యాడ్ అవుతుంది. హీ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. ఇది ఎలా అవుతుందంటే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుందండి. వీటి గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నథింగ్ బట్ వాక్యాల యొక్క రకాలు. ఒక వాక్యం ఏ ఉద్దేశంతో చెప్పబడిందో దాని ఆధారంగా వీటిని విభజించడం జరుగుతుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే అసర్టివ్ ఉంటాయి, ఇంటరాగేటివ్ ఉంటాయి, ఎంపరేటివ్ అంటే ఎక్స్ప్లనేటరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అసర్టివ్ అంటే ఏంటి సార్ మీరు అని అడగవచ్చు. అసర్టివ్ అంటే ఏ స్టేట్మెంట్. అసర్టివ్ అంటే ఏంటంటే స్టేట్మెంట్ అంటే అంటే ఎగ్జాంపుల్కి చెప్పినట్లయితే షీ ఈజ్ ఏ టీచర్, అది ఒక స్టేట్మెంట్. ఇంటరాగేటివ్ చూసుకున్నట్లయితే మనకి ఇంటరాగేటివ్ అంటే అనేది ఒక క్వశ్చన్. ఇంటరాగేటివ్ ఈజ్ ఏ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ కమింగ్, మీరు వస్తున్నారని మనం క్వశ్చన్ చేస్తున్నాం, దీన్ని ఏమంటారంటే ఇంటరాగేటివ్ అంటారు. నెక్స్ట్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే ఏంటంటే కమాండ్ ఆర్ రిక్వెస్ట్. ఉదాహరణకి ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనేది ఏంటండి, ఇది రిక్వెస్ట్. కమాండ్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అవ్వచ్చు, ఇవేంటి వీటిని ఏమంటారంటే ఇంపరేటివ్ అంటారు. తర్వాత వచ్చేసి ఎక్స్క్లమేటరీ అంటారు. ఎక్స్క్లమేటరీ అంటే ఏంటంటే ఎమోషన్ ఆర్ సర్ప్రైజ్ అంటారు. ఎగ్జాంపుల్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది ఏంటంటే ఒక ఎక్స్క్లమేటరీ. ఇది కూడా తెలుగులో ఉన్నటువంటి చాప్టరే, మీకు చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th చాప్టర్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి సార్ అంటే వ్యక్తి లేదా వస్తువుల మధ్య పోలిక చూపడానికి ఉపయోగించే వాటిని ఏమంటారంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. ఉదాహరణకి పాజిటివ్,
పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇవి ఏంటి సార్, కొన్ని ఉదాహరణలు చెప్పగలరా అంటే చెప్తాను. వాట్ ఈస్ ద పాజిటివ్ డిగ్రీ? పాజిటివ్ డిగ్రీ అంటే ఏం లేదు, నో కంపారిజన్, ఎవరితో కూడా పోల్చకపోవడాన్ని ఏమంటారంటే పాజిటివ్ డిగ్రీ అంటారు. ఉదాహరణకి రాజు ఈజ్ ఎ టాల్ అంటే రాజు పొడవుగా ఉన్నాడు, ఎవరితోనైనా పోలుస్తున్నారా? లేదు. నెక్స్ట్ రెండవదిగా చూసుకున్నట్లయితే కంపారిటివ్ అంటే పోల్చడం, రెండు వస్తువుల మధ్య కానీ రెండు వ్యక్తుల మధ్య కానీ పోలికని ఏమంటారంటే కంపారిటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రాజు ఈజ్ టాలర్ దాన్ రవి అంటే ఇద్దరు వ్యక్తులను ఇక్కడ పోలుస్తున్నారు. రాజు అనే అతను రవి కంటే పొడవుగా ఉన్నాడు, ఇది కంపారిటివ్. నెక్స్ట్ సూపర్లేటివ్ అంటే ఏంటి సార్? సూపర్లేటివ్ మీన్స్ ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య లేదా వస్తువుల మధ్య పోలికని ఏమంటారంటే సూపర్లేటివ్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తారు సార్ అంటే రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ క్లాస్ అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారా అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, కాబట్టి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య పోలికని ఏమంటారంటే సూపర్లేటివ్ డిగ్రీ అని అనడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా? అర్థం కాకపోయినట్లయితే మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఇంకా ఉన్నట్లయితే మన చాట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాను, మీరు చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఎలా చదవాలి సార్, ఎట్లా టైం ఫిక్స్ చేసుకోవాలి సార్ అని మీరు ఏదైనా డౌట్ ఉంటే మన కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఇప్పటివరకు కానీ ఇంకా బాగా నచ్చినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన జీవితంలో ఎప్పుడు విననటువంటి ఎన్నో విషయాలు నేను మీతో పంచుకుంటాను. మిమ్మల్ని నాతో పాటుగా గమ్యానికి చేరుస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లింకర్స్. వాట్ ఈస్ ద లింకర్స్? లింకర్స్ మీన్స్ రెండు వాక్యాలు లేదా ఆలోచనలు కలిపే పదాలను ఏమంటారంటే లింకర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని ఉదాహరణకి ఏం చెప్పొచ్చు, అండ్, బట్, బికాజ్, వీటిని ఏమంటారంటే లింకర్స్ అంటారు. అదేవిధంగా ఆల్దో, దేర్ ఫోర్, ఇవన్నీ కూడా ఏంటంటే లింకర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటారు. వీటిని ఏమంటారు? లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే రోజువారీ సంభాషణలో ఉపయోగించే భాషా వాక్యాలను ఏమంటారంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటారు. వీటికి ఉదాహరణగా మనం ఏం చెప్పవచ్చు, మే ఐ కమిన్ సార్, ఇది సాధారణంగా మనం ఎక్కువగా ఉపయోగించే పదం. లేదంటే మనం ఫ్రెండ్స్ని కలిసి మనం బయటకు వెళ్ళేటప్పుడు, కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ మనం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. ఏదైనా ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు, అంటే రోజువారీ దినచర్యలో భాగంగా మనం ఉపయోగించే పదాలను ఏమంటారంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగ్రిమెంట్స్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ అంటే ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్ అవ్వాలి. అదేవిధంగా సబ్జెక్ట్ కానీ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు సార్? ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే హీ ప్లేస్ క్రికెట్ ఏంటంటే హీ ప్లేస్ క్రికెట్, ఇది సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ హీ అనేది ఏంటి? సింగులర్. క్రికెట్ అనేది కూడా సింగులర్. ఇక్కడ నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ ఏంది? దే. ప్లూరల్ సబ్జెక్ట్ ఏంటంటే దే. నెక్స్ట్ అంటే ఇక్కడ సింగులర్ ప్లూరల్కి ఏం ఉదాహరణకు చెప్పొచ్చు సార్ మీరంటే క్రియ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఒక ఖచ్చితమైనటువంటి క్రియగానే ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ అని అంటారు. లింకర్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మర్చిపోయాను. షీ ఈజ్ టైర్డ్, షీ ఈజ్ టైర్డ్ బట్ షీ ఈజ్ వర్కింగ్ అంటే ఆమె అలసిపోయింది, బట్ కానీ షీ ఈజ్ వర్కింగ్, అయినా కానీ ఆమె చేస్తుంది. అంటే ఏం లేదండి, రెండు వాక్యాల మధ్య సరైన అర్థం రావడానికి ఒక లింకర్ను వాడాలి. వాటిని ఏమంటారంటే లింకర్స్ అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మోడల్ యాక్సిలరీస్ అంటారు. హెల్పింగ్ వెర్బ్ అంటే ప్రధాన క్రియకు సహాయపడే వెర్బ్ని ఏమంటారంటే హెల్పింగ్ వెర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఇవన్నీ ఏంటి అండి? హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. మరి యాక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి సార్ అంటే మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటంటే కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, విల్, షుడ్, వుడ్, ఇవన్నీ కూడా వేటికి చెప్పవచ్చు? మోడల్ యాక్సిలరీస్కి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలంటే హీ క్యాన్ రన్ ఫాస్ట్,
ఇక్కడ క్యాన్ అనే ఆడది ఏంటంటే మోడల్ ఆక్సిలరీస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ హూ, వాట్, వేర్, వెన్, వై ఇవన్నీ కూడా దేనికి వస్తాయి అంటే WH క్వశ్చన్స్ కిందకి వస్తాయి. ఈ WH క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే వాట్ ఈజ్ షీ రీడింగ్, ఇక్కడ ఆమె ఏమి రాస్తుంది, ఏమిటి అనేది ఏంటి ఇక్కడ WH క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే ఒక నౌన్కు ముందు యాడ్జెక్టివ్ వస్తే వాటి క్రమాన్ని పాటించాలి. ఎగ్జాంపుల్ మొదటగా ఇచ్చినటువంటి వాక్యంలో మొదటగా ఒపీనియన్ పెట్టుకోవాలి మనం. నౌన్కు ముందు యాడ్జెక్టివ్ వస్తే మొదట ఏం వాడాలి, ఒపీనియన్ వాడాలి. తర్వాత సైజ్ ఏంటో చూసుకోవాలి, తర్వాత ఏజ్ ఏంటనే చూసుకోవాలి. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్సిటివ్ ఇన్స్టాన్సిటివ్ వెబ్స్ అంటే ఆబ్జెక్ట్ అవసరం ఉన్న క్రియను ఏమంటారంటే ట్రాన్సిటివ్ వెబ్ అంటారు. ఎగ్జాంపుల్కి ఏం చెప్పవచ్చు సార్ అంటే షీ ప్లేస్ క్రికెట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది క్రికెట్. అదేవిధంగా ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ అవసరం లేని క్రియను ఏమంటారంటే ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటారు. ఎగ్జాంపుల్గా షీ స్లీప్స్ వెల్, ఇక్కడ నో ఆబ్జెక్ట్, అక్కడ ఏం లేదు, ఆమె నిద్రపోతుంది అంతే. వీటిని ఏమంటారు ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటంటే వాక్యానికి చివరిలో చిన్న ప్రశ్న వేసి కన్ఫామ్ చేయడాన్ని ఏమంటారు అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. వీటికి ఉదాహరణ ఏం చెప్పొచ్చు సార్ అంటే యు ఆర్ ఏ టీచర్ అని అడిగారు అనుకో క్వశ్చన్, దీన్ని క్వశ్చన్ ట్యాగ్ ఎలా చేయాలంటే ఆర్&, యు అని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అదేవిధంగా హీ డిడెంట్ కమ్ అని ఉందనుకో, దానికి డిడ్ హీ అని మనం క్వశ్చన్ మార్క్ చివరిలో యాడ్ చేయాలి, అతను రాలేదుగా అని అర్థం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కామన్ ఎర్రర్స్ అంటే ఏంటంటే సాధారణంగా చేసే వ్యాకరణ తప్పులను గుర్తించడాన్ని ఏమంటారంటే కామన్ ఎర్రర్స్ అంటారు. అంటే మన ఇచ్చినటువంటి గ్రామటికల్ వర్డ్లో మనం చేసేటువంటి తప్పులను ఏమంటారంటే కామన్ ఎర్రర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీ డూ హిజ్ వర్క్, ఇది రాంగ్, హీ డస్ హిజ్ వర్క్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక వాక్యాన్ని మరొక రూపంలోకి మార్చడాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. ఉదాహరణకి మనకి ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే సరళ వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు అని ఉంటాయి కదా, సేమ్ అవేవి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటారంట. ఇందులో సింపుల్ కాంప్లెక్స్ ఉదాహరణ ఏం చెప్పవచ్చు అంటే ఐ సా ఏ బర్డ్ ఫ్లయింగ్. కాంప్లెక్స్కి వచ్చేసి ఐ సా ఏ బర్డ్ అండ్ ఇట్ వాజ్ ఫ్లయింగ్. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్కి ఏం చెప్పవచ్చు అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ వచ్చేసి ఐ సా ఏ బర్డ్ విచ్ వాజ్ ఫ్లయింగ్. అర్థమైందా? ట్రాన్స్ఫార్మేషన్స్ అంటే ఏంటంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ వాక్యాలను ఏమంటారంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఒక వాక్యాన్ని మరొక రూపంలోకి మార్చడం. సరళ వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంలోకి, సంక్లిష్ట వాక్యాన్ని సంయుక్త వాక్యంలోకి మార్చడాన్ని ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లాజెస్ అంటే ఒక సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కలిగిన చిన్న వాక్య భాగాన్ని ఏమంటారంటే క్లాజెస్ అంటారు. ఇందులో మనకి ఇఫ్ క్లాజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మెయిన్ క్లాజ్. నేను ఇచ్చే మీకు చిన్న సలహా ఏంటి తెలుసా, ఈ క్లాజెస్ మీద మీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈ చాప్టర్ని అసలు మీ మైండ్లో నుంచి తీసేయడం బెటర్. పోతే 1 మార్క్ పోద్ది అంతవరకు. మెయిన్ క్లాజ్ ఇక్కడ ఏంటంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారంటే మెయిన్ క్లాజ్ అంటారు. సబ్ క్లాజ్ అంటే ఏంటంటే ప్రధాన వాక్యంపై ఆధారపడేదాన్ని అంటే సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మిగిలి ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, అదేవిధంగా కోర్సెస్, అదేవిధంగా డిక్షనరీ స్కిల్స్, అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్, ఫొనెటిక్స్, ఇవన్నీ మనం రాబోయే వీడియోలో నేను 2-3 రోజుల్లో ఈ వీడియోని కూడా నేను ఇప్పుడు చెప్పినట్లుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతారు నేను
నమ్ముతున్నాను ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నా ఛానల్ ఉపయోగకరంగానే ఉంటుంది. సార్ అయితే ఇందులో మీరు ఒకటి చెప్పడం మర్చిపోయారంటే, ఏమేమి కొత్తగా యాడ్ అయ్యాయి సార్ ఈ గ్రామర్ పార్ట్లు అంటే మీకు చెప్తాను చూడండి. ఇందులో ఫస్ట్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ అనేది కొత్తగా సిలబస్లో యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ అనేది కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్స్ కూడా లాస్ట్ టైం లేదండి, గతంలో ఉండేది మధ్యలో తీశారు, మళ్ళీ కొత్తగా క్వశ్చన్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇవి అండి కొత్తగా యాడ్ చేసిన గ్రామర్ పార్ట్లో. సో ఫ్రెండ్స్, మీరు ఏం చదవాలి సార్ వీటికి ఇంగ్లీష్కి ఏదైతే బెటర్గా ఉంటుందంటే, టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని అంతా ప్రాక్టీస్ చేయండి. మొదటగా టెక్స్ట్ బుక్స్ క్లియర్ అయిన తర్వాతనే మీకు నచ్చిన ఇంగ్లీష్ వరకు అయితే నేను చెప్పగలను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ సార్ ఉంటే వాళ్ళ క్లాసుని ఫాలో అవ్వండి. లేదు సార్ మేము మీ ఛానల్లో కొన్నిటి వరకు అయినా మేము నేర్చుకుంటామంటే హ్యాపీగా నా ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.